Hello everyone, very good afternoon to one and all. Welcome back to the Vijita Rajkumar online classes for all the my dear aspirants. Today I would like to discuss about some of the 30% deleted topics and weightage and blueprint as well as the model question papers and everything. Today I will discuss. Okay, so whoever watching first time, please watch till the end of my video. Like, share, comment and subscribe my channel. And you have to hit the bell icon also. Okay, let me see the one by one. So first of all, మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము బ్రిడ్జ్ కోర్స్ ఈరోజు మనము వొకేషనల్ గ్రూప్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. సో ఫస్ట్ మనము జిఎఫ్సిలో ఏమేమి సిలబస్ ఉంది, బ్లూ ప్రింట్ ఏంటి, అదేవిధంగా ఏమేమి టాపిక్స్ డిలీట్ చేశారు, ఒక ఇంగ్లీష్లో మనకు ఓవరాల్గా జిఎఫ్స్తో పాటుగా ఇంగ్లీష్, అదేవిధంగా మనకు ఎంపీహెచ్డబ్ల్యూలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాము. ఓవరాల్గా మీకు సపరేట్గా అయితే జిఎఫ్సి అదేవిధంగా ఇంగ్లీష్ అయితే డిస్కస్ చేశాను. సో ఈరోజు మనం కంప్లీట్గా మనకు ఎంపీహెచ్డబ్ల్యూ సంబంధించిన సబ్జెక్ట్స్లో ఏమేమి ఉన్నాయి మనకు చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ 4 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ 4 యూనిట్స్లో వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ దేనికనంటే మనకు ఫస్ట్ యూనిట్కి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్కి ఏమనుకున్నాం మనము, ఫస్ట్ యూనిట్కి ఇక్కడైతే 24 మార్క్స్ అయితే ఉంది. అదేవిధంగా సెకండ్ యూనిట్ చదవండి, అదేవిధంగా లాస్ట్కి థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అన్న హైరారీ వైజ్గానే ఇచ్చారు. ఫస్ట్ యూనిట్ కొంచెం ఎక్కువ చదవండి, ఎందుకంటే 24 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది. అదేవిధంగా క్వశ్చన్ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో చాయిస్ ఉండదు, సెక్షన్ బిలో చాయిస్ ఉంటుంది. సెక్షన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే స్వల్ప ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బిలో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇదైతే సిలబస్ చూడండి ఒకసారి, సిలబస్ ఆఫ్ ది జిఎఫ్సి. ఓకేనా, సిలబస్లో ఈ విధంగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ మనము క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో మోడల్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అని. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఒకవేళ మీరు 100% సిలబస్ అంటే మనకు ఓవరాల్ సిలబస్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినా కూడా మీరు ఒకసారి యూ హ్యావ్ టు గో త్రూ ద 30% సిలబస్. ఓకేనా, 70% సిలబస్ చూసుకొని 30% ఏదో డిలీట్ చేశారో, ఒకవేళ ఆ క్వశ్చన్స్ ఇంట్లో ఉంటే చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది 100% సిలబస్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేశారు. కాబట్టి మీ 30% సిలబస్ అనేది చూపిస్తా, అందులో ఒక టాపిక్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, అర్థమవుతుందా. సెక్షన్ ఏలో వెరీ షార్ట్ ఆన్సర్స్ అనుకున్నాక 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ బిలో లాంగ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, అదేవిధంగా మనం చూద్దాం ఒకసారి మీకు డిలీటెడ్ టాపిక్స్ అనేది చూద్దాం. ఒకసారి డిలీటెడ్ టాపిక్ చూస్తే మీకు ఈజీ అవుతుంది కదా. 30% డిలీటెడ్ కంటెంట్ ఇన్ వ్యూ ఆఫ్ COVID-19 పాండమిక్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అయితే ఇక్కడ ఉంది. కాబట్టి ఫస్ట్ యూనిట్లో ఇవి టాపిక్స్. ఓకేనా, ఇవైతే టాపిక్స్ అదేవిధంగా ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, ఇవి ఏమనుకున్నాం 2 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేసినవి, ఇవి 6 మార్క్స్ క్వశ్చన్స్కి డిలీట్ చేసినవి. కాబట్టి ఏవైతే ఓవరాల్గా ఇందులో ఉన్నాయి అన్నీ కూడా ఏమనుకున్నాం మనము డిలీట్ చేసిన టాపిక్సే. ఇవన్నీ కూడా ఏమనుకున్నాం డిలీట్ చేసిన టాపిక్స్, కాబట్టి చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మార్క్ అయితే ఈ టాపిక్స్ డిలీట్ చేశారు. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి 6 మార్క్స్ క్వశ్చన్స్ అని. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా. సెకండ్ యూనిట్లో మనం చూసినట్టయితే సెకండ్ యూనిట్ రూరల్ ఎడ్యుకేషన్ అనుకున్నాం. కాబట్టి రూరల్ ఎడ్యుకేషన్లో ఏమేమి ఉన్నాయి, ఎఫారెస్టేషను, ఈ టాపిక్స్ అన్ని కూడా డిలీట్ చేశారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఎంటర్‌ప్రెన్యూర్. కాబట్టి ఇందులో కూడా కొన్ని టాపిక్స్ అయితే డిలీట్ చేశారు. మీరు చూడండి ఇవన్నీ కూడా ఇవి డిలీట్ చేసిన టాపిక్స్ ఇవన్నీ కూడా. ఇట్స్ క్లియర్. ఓకే, దీస్ ఆర్ ద 30% డిలీటెడ్ టాపిక్స్. నో నీడ్ టు రీడ్. ఓకే, హూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ది 25th ఆన్వర్డ్స్. ఇట్స్ క్లియర్. ఓకేనా, మీకు అర్థమవుతుందా. సో నెక్స్ట్ కమింగ్ టు మనం ఇంగ్లీష్లోకి వెళ్దామా. ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే లైక్ ఇంగ్లీష్లో మనకు చూడండి 30% డిలీటెడ్ కంటెంట్ ఇన్ వ్యూ ఆఫ్ COVID-19 పాండమిక్. ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా మీకు చదవాల్సిన అవసరం లేని టాపిక్స్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు గో త్రూ వన్స్. ఓకేనా, మనకు మాడ్యూల్ లాగా ఇక్కడ ఇచ్చారు మనకు మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. కాబట్టి మాడ్యూల్ 1లో యాక్చువల్గా 1, 2 డిలీట్ చేశారు, ఎందుకంటే 3 కంటిన్యూషన్ డైరెక్ట్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ గమనించండి మీరు, యూనిట్ 3 ఉంది, యూనిట్ 1 లేదు, యూనిట్ 2 లేదు. కాబట్టి యూనిట్ 1, యూనిట్ 2 డిలీట్ చేశారు. ఓకేనా, అదేవిధంగా యూనిట్ 4 కూడా డిలీట్ చేశారు. నెక్స్ట్ 6 డిలీట్ చేశారు. ఓకేనా, అదేవిధంగా 8 డిలీట్ చేశారు. ఓకే, అదేవిధంగా 9th కూడా డిలీట్ చేశారు. ఓకే కాబట్టి ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. కాబట్టి కంటిన్యూషన్లో ఇవి అవి ఉన్నాయి. సారీ ఐఎమ్ వెరీ సారీ. కాబట్టి ఇవన్నీ డిలీట్ చేసిన టాపిక్స్ అంటే ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ లేదు అని అర్థం. ఓకే, 4th ఉంది, 5th లేదు, 6th ఉంది, 7th లేదు, 8th ఉంది, 9th ఉంది, 10th లేదు. ఈ విధంగా ఇవన్నీ టాపిక్స్ అనేవి ఇది చదవాల్సిన అవసరం లేని టాపిక్స్. ఓకేనా, ఇవన్నీ డిలీటెడ్ టాపిక్. ఓకేనా, ఇట్స్ క్లియర్. నేమ్ ఆఫ్ ది యూనిట్ టు బి ఒమిటెడ్, రైటర్స్ నేమ్. ఓకేనా, ఈ ఆథర్స్ రాసిన టాపిక్స్ అనేవి స్టోరీస్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి యూ హ్యావ్ టు గో త్రూ ద
Okay, 30% deleted content in the language of the English for all the vocational first year students. It's clear to everyone. Okay, let me see, moving on to the like MPHW వాళ్ళకు ఉన్నాయండి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, అదేవిధంగా హెల్త్ ప్రమోషన్స్ యాజ్ వెల్ యాజ్ ది లైక్ ఏమనుకున్నాం మనము ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. ఇట్స్ క్లియర్. Okay, next comment, this is a model question paper in language of the English. Okay, type like time 3 hours, maximum marks 50 marks. Occasional students now 50 marks will be there the question paper. So this is the question section A. Okay, any one, section 2. See, in section 1 there are the 4 A, B, C, D there. Any 2 of you can write it. Okay, any 2 also, any 1, section B. Okay, okay. Okay, next coming section B. This model question paper they have given. Okay, section C. Next coming to the special notes. Okay, so next coming to the multipurpose health worker MPHW syllabus. We will see the multipurpose health worker syllabus. In this objectives and everything like objectives, specific objectives, scales, job opportunity, duration of the course, medium of instructions, both English and Telugu. Okay, this is the scheme of instructions and examinations. Okay, on job training November to December first years, August to September, October second years. They may have the OJT evaluation of the training. So during OJT, based on this, you may get the evaluation of the marks. Okay. Okay, next coming to the this is the first year. First subject, that is a community health nursing. This is so many times I repeated, even though you have to go through once. You have to focusing on the weightage of the marks. Okay, you have to focusing on the weightage of the marks is important. Okay, this is only, it's clear. Okay, next coming to the here so here the deleted topics. So I will discuss the 70% content as well as the 30% deleted topics also I will discuss. Okay, so unit 1 health definition is deleted. Okay, in first unit 1 there are 3 partitions will be there. Concept of health definition is deleted, this one. Okay, health definition is deleted. Next come the unit 1 lo, సో యూనిట్ 1లో మనకి కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్లో హెల్త్ డెఫినేషన్ డిలీట్ చేశారు. అదేవిధంగా కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్లో డిలీట్ ఏది కూడా చేయలేదు. ఓకే, అదేవిధంగా మనం చూసినట్టయితే కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్లో కమ్యూనిటీ సర్వే డిలీటెడ్ దిస్ టాపిక్. నెక్స్ట్ యూనిట్ 2, ఓకే, హోమ్ విజిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇస్ డిలీటెడ్. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద కమ్యూనికేషన్ హెల్త్ యూనిట్ 3 హెల్త్ ఎడ్యుకేషన్ డిలీటెడ్. ఓకే, health education is deleted. Okay, community based rehabilitation is there. Unit 4 infection, nothing is there. Everything nothing is deleted. అంటే మనం అన్ని చదవాలి ఇన్ఫెక్షన్లో. ఇమ్యూనిటీ బర్డ్ డిఫెన్స్ మెకానిజం హైపర్ సెన్సిటివిటీ డిలీటెడ్ టాపిక్ హియర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఇమ్యునైజేషన్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ డిలీటెడ్. environmental sanitation, smoke deleted. Safe water deleted. Dispose of excreta and waste, excreta disposal deleted. Introduction to communicable diseases, diphtheria is deleted. మనం అన్ని చదవాలి, diphtheria only deleted. Okay, care of communicable disease, everything we have to read. Community health problems deleted. Epidemic mapping is deleted. Disaster. So here this is the 30% syllabus as well as 70% deleted in this. It's clear to everyone? Okay. Next coming to the health promotion. In health promotion, see this is the syllabus of the and weightage of the marks in health promotion. Okay, this is we have to focusing on this one. Okay, these all things are very important.
Next, coming to the already you know very well about the objectives. This is the syllabus. Okay, essential nutrients, everything is we have to read. Nutritional assessment, nutritional problems also we have to read. Okay, but here some of the topics is not deleted, no. Okay, but we have to go through. Okay, everything is there. You have to read, isn't it? Health promotions completely you have to read. Nothing is deleted. Some of the so many times I repeated, no. Okay, health promotion you have to read. You have to thorough with the health promotion second paper. Next third paper is the primary healthcare nursing concept of health. This is the syllabus. This is the syllabus. This is the weightage of the marks. Okay. Next coming to the this objectives. Okay. Concept of hospital. In this everything is there. No need to. Nothing is deleted in this unit. Preparation of the patient also we have to read. Personal hygiene. Care of wash. Care of hair. Deleted. Needs for optimal functioning of the body. Self-actualization is deleted. Collection of specimen. Methods of collection deleted. Infection control measures. Methods of this one is deleted. Okay, next common health problems. Okay, respiratory problems, cardiovascular, gastrointestinal problems, urinary problems. Urinary problems in this edema is deleted. No, edema is deleted. Okay, next cardiovascular problems, hypertension, leukemia is deleted. Disease of nervous system, everything is we have to read. Metabolic also we have to read. Care of physically, mentally, everything is we have to read. Drug administration, types of drugs, everything we have to read. Administration of drugs, everything we have to read. Drugs used in here, drug kit used in the subcenter. This one is deleted. Okay. So next common emergency drugs, first aid and referral. Okay. First aid, minor injuries and elements, fractures. Okay, next emergency suffocation only deleted here. Okay, so till now I discussed 70% as well 30% deleted topics also I discussed the syllabus, blueprint and 30% everything I have also discussed now. So let me see the like a model question papers in first year subjects. This is a community health nursing model paper, define health. This is actually, so this question paper is prepared based on the 100% syllabus. Okay, 100% syllabus బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ డిలీట్ చేశారు. అలాగే మనకి హెల్త్ డెఫినేషన్ డిలీట్ చేసాం మనం తెలుసుకున్నాము. ఓకే, కాబట్టి చదవకండి. అమెండెంట్ అసెస్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హోమ్ విజిట్. ఓకే, డిఫైన్ హెల్త్ ఇస్ డిలీటెడ్ కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు. డిఫైన్ నీడ్ అసెస్మెంట్, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది What are the principles of home visit? Define rehabilitation. State the meaning of infection. What is cold chain system? What is meant by environmental sanitation? Characteristics of the safe water, health assessment, epidemics. Okay, and evidence section below ఈ questions అయితే ఉన్నాయి. ఒకసారి you have to go through these questions, 6 marks questions and all. Okay, now this is the overall the community health nursing model question paper for the MPHW first year student. So this is the health promotion second paper, like a 2 marks questions and 6 marks questions I have given. Once you have to go through this. So next coming to the third paper, that is the primary healthcare nursing theory paper. You have to go through once. 2 marks to define electrical, like a define hospital, what are the healthy habits, specimen collection. Okay, methods are deleted. What is specimen collection is not deleted. Okay, vital signs, hypertension. Hypertension is deleted, ma, no need to read. This hypertension is deleted. Okay. Treatment of fever. Okay, what is meant by bleeding, types of hospital beds, pressure points, biomedical waste, pneumonia, renal colic, passive exercise, diabetes, foreign bodies, management of fracture, and describe in detail about the life threatening conditions. It's clear to you. So till now I discussed about the overall the GFC, English, community health nursing, health promotion, as well as primary health nursing for all the MPHW first year. Overall, how many subjects are there in MPHW? Like a 5 subjects will be there. Now I have discussed overall the syllabus, blueprint, model question paper, 30%, 70% syllabus also I have discussed. It's clear to everyone. If you have any doubt, you can ask in comment. Okay. So next time I will come with next video. Okay. Until then, take care. Bye. Have a nice day.